హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది ఆస్తమా బాధితులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. జూన్ 8వ తేదీ సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్వయంగా పరిశీలించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒకేసారి దాదాపు 60,000 మంది చేప ప్రసాదం తీసుకునేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి, విదేశాల నుండి లక్షలాది మంది ఆస్తమా బాధితులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా అత్యవసర సేవల కోసం అంబులెన్సులు, అవసరమైన మందులు, సిపిఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది మరియు వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. మృగశిర కార్తీ ఈ కార్తీ వాతావరణ మార్పులు తీసుకొచ్చే కార్తీ, వేడి నుంచి చల్లబడ దినాన్ని మృగశిర కార్తీగా గుర్తిస్తాం. మరి 176 సంవత్సరాల క్రితంకించి ఆనవాయితీగా వస్తున్నటువంటి చేప ప్రసాదం ఆ కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున చేయాలని తలచి ఇన్ఛార్జ్ మంత్రులు అన్న పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 2-3 సార్లు దీని విషయంలో మీటింగ్ కూడా చేయడం అయింది. ఆల్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడడం జరిగింది. మొన్న మధ్యనే కలెక్టర్ ఆఫీస్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా మరి మా శాఖ తరఫు నుంచి కూడా మా చైర్మన్ గారు, మా డైరెక్టర్ నిఖిల మేడం గారు వచ్చాం కాబట్టి పూర్తి స్థాయిలో 1,35,000 చేప పిల్లల్ని సైజు ప్రకారంగా ఆరోగ్యమైనటువంటి చేప పిల్లల్ని కూడా ఉంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రభుత్వ పక్షాన వాకిటి శ్రీహరి గారు, నేను మరియు మిత్రులంతా కలిసి అధికారులతోటి ఏర్పాట్లను సమీక్షించడానికి విచ్చేసినాం. కామన్గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తా ఉన్నారు.